హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వందనాలు. పరిశుద్ధ గ్రంథం నుండి దేవుని వాక్యం. యేసు ప్రభువారు తన శిష్యులతో ఏమని అంటున్నారో తెలుసుకుందాం. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. పరిశుద్ధ గ్రంథం నుండి మార్కు సువార్త 10వ అధ్యాయము 25వ వచనం దగ్గర నుంచి 31వ వచనం వరకు ధ్యానిద్దాం. ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే ఒంటె సూది బెజ్జంలో దూరుట సులభము. అందుకు వారు అత్యధికంగా ఆశ్చర్యపడి, అట్లయితే ఎవడో రక్షణ పొందగలడని ఆయనను అడిగిరి. యేసు వారిని చూచి, ఇది మనుషులకు అసాధ్యమే కాని దేవునికి అసాధ్యము కాదు. దేవునికి సమస్తమును సాధ్యమే అనెను. పేతురు, ఇదిగో మేము స్తంభమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితమని ఆయనతో చెప్పసాగెను. అందుకు యేసు ఇట్లనెను, నా నిమిత్తమును సువార్త నిమిత్తమును ఇంటినైనను అన్నదమ్ములనైనను అక్క చెల్లెండ్రనైనను తల్లిదండ్రులనైనను పిల్లలనైనను భూములనైనా విడిచినవాడు ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు నూరంతలుగా ఇండ్లను అన్నదమ్ములను అక్క చెల్లెండ్రను తల్లులను పిల్లలను భూములను రాబోవు లోకమందు నిత్యజీవం పొందునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మొదటివారు అనేకులు కడపటి వారగుదురు, కడపటివారు మొదటి వారగుదురు అనెను. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. చూశారు కదా ఫ్రెండ్స్, ధనవంతునికి పరలోక రాజ్యంలో చోటు లేదు. అలాగే మనం యేసుక్రీస్తు వారి కోసం ఏమైనా చేస్తే అవి మనకు నూరంతలుగా దేవుడు మనకు తిరిగి ఇస్తాడు. అవి అన్నీ మనకి పరీక్షలు మాత్రమే. మనం ఆయన కోసం విసుక్కోకుండా గొనుక్కోకుండా అన్నీ చేసి శ్రమలు అనుభవిస్తేనే మనకి మన పిల్లలకి ఆశీర్వాదకరం. అలాగే పరలోక రాజ్యానికి కూడా చేరుతాము. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని దేవుని మాటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.